హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను అని అనుకుంటున్నాను. ఫస్ట్ నన్నైతే విష్ చేయండి, కోఆపరేట్ చేయండి, స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 ఇయర్కి 13 మినిట్స్ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఏం మాట్లాడతాను, ఏం చేస్తాను అనేది అయితే జస్ట్ అలా వినండి. మీకు బోరింగ్ అనిపిస్తే నేను మాట్లాడే మాటల్లో తప్పులేమైనా ఉన్నాయేమో పసిగట్టేసి తర్వాత నాకు కామెంట్ అయితే చేయండి. ష్యూర్గా 100%. ఎందుకంటే 13 నిమిషాలు నాన్ స్టాప్ స్క్రోలింగ్తో మాట్లాడటం అనేది మామూలు విషయం అయితే కాదు. అది ఎంతో వాగ్దాటి ఉన్న వాళ్ళకి, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే వాళ్ళు మాట్లాడగలుగుతారేమో, కానీ నాకైతే అంత టాలెంట్ దేవుడు ఇవ్వలేదు. బట్ ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్లో అయితే మాత్రం చూపిస్తున్నాను అనమాట. ప్లీజ్ దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా నన్ను కోఆపరేట్ చేయడం కోసమైనా, నాలో ఉన్న తప్పులు, నేను మాట్లాడిన వాటిలో తప్పులన్నీ బయట పెట్టడం కోసమైనా మీరు ఈ వీడియో చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 100%. నేనైతే ఈరోజు ఒక విలేజ్కి అయితే వచ్చానమాట. వీళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట. సో యాక్చువల్గా మనకి యూట్యూబ్ పిచ్ అయితే బాగా పట్టింది కదా, వీడియోస్ తీయాలని, ఎంత మంచి మంచిగా తీయాలని. సో విలేజెస్ లైఫ్ మనం తీసుకున్న కాన్సెప్ట్ కూడా ఏంటంటే విలేజ్ లైఫ్ ఛానల్ అనేది తీయాలనుకున్నాం. కాబట్టి ఎంతవరకు పల్లెటూరు సర్చ్ చేసుకోవడం, పల్లెటూరులో ఉండే విధానాలు, పనుల విధానాలు చూసుకోవటం, లేకపోతే గేదెల దగ్గర వర్క్ చేసే వాళ్ళని వీడియోస్ చేయటం, వ్యవసాయం చేసే వాళ్ళు వర్క్స్ చేసుకోవటం, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో సింగిల్గా పిల్లలు చూడక బాధపడతా ఉండే వాళ్ళు ఎవరు ఉంటారో అలాంటి వాళ్ళ వీడియోస్ చేసుకోవటం, టెంపుల్స్ విజిట్ చేస్తే టెంపుల్స్ తీయటం, ఇంతవరకే మన కాన్సెప్ట్. సో ఖచ్చితంగా విలేజెస్ వైపు నేను కాలు పెట్టాల్సిందే, వెళ్ళాల్సిందే. సో ఈరోజు వీళ్ళని ఎందుకు చాయిస్లా తీసుకున్నాను అంటే, వీళ్ళు మా రిలేటివ్స్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఆ అత్త వాళ్ళకైతే వాళ్ళ చుట్టాలు చనిపోయారనమాట. సో ఆ అత్తనైతే పలకరిద్దామని అయితే నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో ఎట్లానో వెళ్ళాను. వీళ్ళకి డైరీ ఫామ్ ఉంది, చేను ఉంది. మీకు వీలో స్టార్టింగ్లో చేను కనిపించింది కదా, పొలం అది వాళ్ళదే అనమాట. సో వాళ్ళైతే అక్కడ చేలో 2 పంటలు కూడా వరే వేస్తారంట. సో ఒకసారి పంట కటింగ్ అయిపోయింది, కుప్పలు కోతలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ జస్ట్ ఒక 10 డేస్ మాత్రమే గ్యాప్ ఇచ్చేసి చేలో అంతా తీసేసేసి మళ్ళీ విత్తనాలు చెల్లేశారు. ఆల్రెడీ మొక్కలు కూడా వచ్చేసినాయి. మీకు ఇందాక పైరు కనిపించు కదా, ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. అప్పటికి 20 డేస్ 1 మంత్ అయిందంట. అక్కడైతే చేలో పని వాళ్ళు, పనిచేసే వాళ్ళైతే కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అవి ఉన్నాయంట కదా, అవైతే పీకుతూ అయితే వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో అని చెప్పేసి ఇంట్లో ఉన్న మగవాళ్ళు అయితే చేను దగ్గరికి చూడటానికి వెళ్ళారు. సో నేనేంటంటే సరే నేను వెళ్ళి ఒకసారి వీడియో తీసొద్దాము, ఇంట్లో కూర్చుని ఏం చేస్తాం, అలా వెళ్ళినట్టు ఉంటుంది, చేను అంతా తీసినట్టు ఉంటుంది కదా, ప్రశాంతమైన పచ్చగాలి, పైరుగాలి చాలా మంచిది కదా. మనం ఎంతవరకు సిటీస్లో, టౌన్స్లో ఉండటం వల్ల పొల్యూషన్ కానీ డస్ట్ ఇవే సరిపోతాయి. ఎంతవరకు ఆ కార్లు మోత, బస్సుల మోత ఇవి వినలేక చచ్చిపోవడమే తప్ప ఆ పక్షుల మోత కానీ, ఆ పచ్చనివి కానీ అవైతే ఎక్సలెంట్ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. పెద్దాక ఎక్సలెంట్ అంటుందని అయితే అనుకోబాకండి, నాకు అది కొంచెం ఊత పదం అనమాట ఎక్కువ. సో అంటాం ఒకటి, ఎక్సలెంట్ ఒకటి, ఇలాంటి 2-3 క్యాజువల్గా వస్తూ ఉంటాయి నా వర్డ్స్లో. సో దయచేసి నన్ను యాక్సెప్ట్ చేయండి. చెప్పాను కదా, నా తప్పులన్నీ కూడా మొత్తం మైండ్లో పెట్టుకోండి. ఎన్నెన్ని తప్పులు మాట్లాడాను, ఎక్కడ ఏ వర్డ్ యూజ్ చేయకూడదో, ఏది చేయకూడదో కూడా నాకు తెలియదు. నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తున్నాను. అవన్నీ నాకు చక్కగా కామెంట్స్ పెట్టేసేయండి, ఇట్లా తప్పు మాట్లాడావు, ఇలా తప్పు మాట్లాడావని. ఓకేనా? మీకు కూడా బాగుంటుంది కొంచెం ఫన్నీగా. అలా అయితేనే మీరు వీడియో 13 నిమిషాలు చూడగలుగుతారు. సో అక్కడికైతే చేలోకి అయితే నేను కూడా వెళ్ళిపోయాను అనమాట నడుచుకుంటూ. అంటే చేనికి ఇంటికి ఒక 1/2 కిలోమీటరే దూరం ఉంటుంది అనమాట, దగ్గరే. సో పల్లెటూరు అవటం వల్ల వాళ్ళ చేను దగ్గరే ఇల్లు. సో వాళ్ళు నడిచే వెళ్ళిపోయారు, నేను కూడా అట్లానే చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే చేను లోపల వాళ్ళైతే పని వాళ్ళతో మొక్కలై పీకిస్తున్నారనమాట. అక్కడైతే చిన్న లిటిల్ బిట్ నేను మీకు స్టార్టింగ్లో చూపించింది అనమాట. చాలా చక్కగా మొక్కలు అయితే ఇప్పుడే ఎదుగుతూ ఉన్నాయి. ఒక 10-15 మినిట్స్ అయితే అక్కడ వాళ్ళతో ఉండి మాట్లాడి చూసి ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే అందరం కలిపి ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చేసరికి 3 అయితే అయిపోయింది. సో 3 o'clock నుంచి యుద్ధం స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ గేదెలతో. ఇక్కడ వచ్చేసి డైరీ ఫామ్లో అయితే పెట్టుకున్నారు. డైరీ ఫామ్లో పెట్టుకున్నారు కదా అని ఏంటి వీళ్ళంటే ఎడ్యుకేటర్స్ కాదా, చదువుకోలేదా అంటే అందరూ చదువుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో చదువుకోని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్సలెంట్ చదువులు చదువుకుని ఉండి కూడా ఇప్పుడు గేదెల దగ్గర పనిచేసి అతనైతే MBA ఫైనాన్స్ చేశాడు. హైదరాబాద్ సైడు, బెంగళూరు సైడు 40,000 50,000 శాలరీ తీసుకున్న అతనే
లేదు నేను ఇలా ఓన్గా చేసుకోవాలి, సొంత ఊరు సొంత ఇల్లు వదిలేసుకుని ఎందుకు ఎక్కడో దూరంగా వెళ్ళి ఏదో చేసుకోవడం ఎందుకు, మనం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కదా అని తన మైండ్ కనిపించేది. తను ఇట్లా డైరీ ఫామ్లో అయితే పెట్టుకుని వాళ్ళ నాన్నగారు అయితే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఎలా అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఊరికి రోల్ మోడల్ లాగా తన దగ్గర అయితే అటు ఇటు కొంచెం సజెషన్స్ తీసుకోవటం చేయటం, వ్యవసాయంలో కొంచెం ఈజీ టెక్నికల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా చాలా ఈజీ ప్రాసెస్లో, అలాంటివన్నీ కూడా తనని అడిగి తెలుసుకోవటం అలాంటివి కూడా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు ఇంకా. సో అలా అయితే వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉందన్నమాట. సో అంతవల్ల జనరల్గా చదువుకొని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు గేదెలు చేస్తారు కాబట్టి, వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళని ఆ కోవలోకి తీసుకోవడానికి లేదు. ఇష్టానుసారంగా ఇష్టంతో చేసుకుంటున్నారనమాట వీళ్ళైతే. ఫ్యామిలీ మొత్తం కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా ఈ 3 ఆ గేదెలు అయితే ఒక 5-6 గేదెలు అయితే ఉన్నాయి. 5-6 గేదెలు దూడలు మొత్తం కలిపి ఒక పెద్ద సంతానం, జాయింట్ ఫ్యామిలీ అనమాట ఇది. ఒక 13-14 వరకు సంతతి ఉంది. వాటికి ఏంటో సపరేట్ ఎవరు దేని బకెట్ దానిదే అనమాట. దేని బకెట్లో దాని ఫుడ్ దానికే, దేని వాటర్ దానికే. రోజు కడగటం చేయటం అవన్నీ గేదెలకు వేయటం, నీట్గా శుభ్రం చేయటం. నాకైతే మైండ్ పోయింది. అలా నాకైతే ఫోన్ పట్టుకోవడానికి కూడా చేతులు నొప్పులు వచ్చేసింది. అలా పట్టుకుని వదిలేసేసేసి ఇంకా అక్కడ చిన్న స్తంభం లాంటిది ఉంటే దానికి పెట్టి వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకా ఏదోటి వదిలేస్తుంది, ఇంకా ఏదోటి ఇంకా రన్ అవుతూ ఉంటుందిలే అని చెప్పేసి నేను లోపలికైతే వెళ్ళిపోయి ఏదో మాటలు చెప్పుకుంటూ ఉన్నాను. వచ్చి ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చాను. ఇంకా పని అట్లానే జరుగుతూ ఉంది, నా వీడియో అట్లా స్క్రోల్ అవుతూ ఉందన్నమాట. సేమ్ అందుకే మీకు ఒకే యాంగిల్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. నిజంగా నేను చేత్తో పట్టుకుంటే అటు ఇటు మూమెంట్స్ అయితే నేను జరుపుతూ ఉండేదాన్ని. సో నాకే విసుగొచ్చింది. తాగేటప్పుడు పాలు, వెన్నపూసలు, నెయ్యిలు తినేటప్పుడు తాగేటప్పుడు అయితే బాగుంటాయి మనకి. బట్ నిజంగా ఒక 5 నిమిషాలు గేదెల పని చూడటానికే మనకి మీకు కాదు నాకు చూడటానికే అంత విసుగు వస్తే తాగటం మాత్రం తాగుతాము. వాళ్ళు నిజంగా ఎంత కష్టపడితే ఎలా చేస్తే అవన్నీ వస్తాయి అని అయితే నిజంగా నాకు అనిపించింది. అట్లానే మంచి పాలు పోస్తున్నారు, ఇంత కూడా వాటర్ కూడా కలపకుండా. బట్ మనమైతే సిటీస్లో నిజం చెప్పాలంటే మంచి పాలు దొరికితే 100 రూపాయలైనా కొనేద్దాము, లేకపోతే 150 అయినా కొనేద్దాం అనే కాన్సెప్ట్లో మనం ఉంటాము. హెల్త్, కాల్షియం బాగుంటుంది కదా, పిల్లలకి ప్యూర్ పాలు ఇస్తే ప్యాకెట్ కంటే అని కూడా చాలా వెతుకులాడి ఎంత దూరమైనా ఈవెన్ ఒక 2-3 కిలోమీటర్లైనా మనం రిస్క్ తీసుకుని వెళ్ళైనా సరే సిటీస్లో ఒక వారానికి సరిపడా ఒక 5-6 లీటర్లు తెచ్చుకుని డీపుల్లో పెట్టుకుని రోజు కొంచెం తాగుతూ ఉంటాం. డైలీ జర్నీ చేసి తెచ్చుకోలేమనుకుంటే. బట్ వీళ్ళు ఇక్కడ ప్యూర్ పాలు గేదెల దగ్గర వాటర్ కలపకుండా తీస్తున్నారు. అవి పోస్తారంట చుట్టుపక్కల విలేజెస్, కొంచెం సిటీ ఒక 2-3 కిలోమీటర్స్లో ఉంది, అక్కడికైతే వెళ్ళి పోస్తారంట. అక్కడ కూడా వాళ్ళకి 70 రూపీస్ మాత్రమే, లేదు రేర్గా 80 రూపీస్, అంతకు మించి అయితే కాస్ట్ లేదంట. వాళ్ళ చాకరీకి తగ్గ ప్రతిఫలం అయితే లేదు. ఆ ఖర్చులకి దానికి చాకరీకి వాళ్ళకు వచ్చే ఇన్కమ్కి అయితే పొంతం లేదు కదా అని అయితే అనిపించింది నాకు. మరి ఎందుకు ఇంత తక్కువ రేటుకి ఏంటి అనుకుంటే, అది విలేజ్ కాబట్టి ఇక్కడ ఇట్లానే పోసుకుంటారు. సిటీ దూరం అదంతా వెళ్ళిపోయటం ఎందుకని ఇక్కడే కేంద్రంలో పోసేసుకుంటాము, ఎవరైనా ఇళ్ళ దగ్గర అడిగిన వాళ్ళకి పోస్తుంటాము. సో ఇంకా అదే రేటు ఇంకా ఇట్లానే ఉంటాయి, ఇక్కడ మిగిలిపోయినా అనే టైప్లో అయితే వాళ్ళు చెప్పుకొచ్చారు. అయ్యో ఇంత చాకరీ చేసి ఇదేంటి అసలు అనిపించింది నాకైతే. మరి అంత తక్కువ అసలు నిజంగా చూశాను. అసలు నీళ్ళు కలపకపోవడం ఏంటి, పాల వ్యాపారం చేసేవాళ్ళు నీళ్ళు కలపాలి కదా ఎంతో కొంత అని అన్నాను. లేదు అసలు ఏం పోయకుండా గేదెకు వాతం చేసి పాలు పలసబడితేనే పాలు తోడుకోవాలా, పెరుగు తోడుకోలేదు అని అంటుంటారు. ఇంక నీళ్ళు కలిపితే ఇంక బతకనిస్తారా ఇంక అసలు? లేదు అసలు కలపము. మొహా అయితే మొత్తం 10 లీటర్ మీద ఒక 1/2 లీటర్ కలుపుతామేమో, అంతవరకు అసలు అది కూడా లేదు. ఎప్పుడన్నా అవసరమైతే అంతవరకు కలుపుతాము ఓపెన్గా చెప్పాలంటే తప్ప, మేము అసలు వాటర్ అనేది కలపము అందరిలాగా అని అయితే అందరూ చెప్పారు ఇంటిల్లిపాది గట్టిగా. పేరు పోకూడదు కదా మనకి, మంచిగా మనల్ని నమ్మి తీసుకుంటున్నారు అంటే మనం మంచి క్వాలిటీ ఇవ్వాలి కదా అనే టైప్లో ఏదో గాంధీ తాత లెవెల్లో చెప్పుకొచ్చారు సోదంతా. వామ్మో నాకెందుకులే అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. మనమైతే ఖచ్చితంగా లీటర్కి 2 లీటర్లు, కనీసం లీటర్ అనే కలిపేస్తాం కదా. నేనైతే అదే చెప్పాను, మా సిటీస్లో అయితే లీటర్ అన్నా కలిపి అమ్ముతారు, మీరు ఇదేంటి, నేనైతే 10 లీటర్కి 20 లీటర్లు కలిపేయచ్చు అని చెప్పేస్తాను, మీరు అలా కలపనంటున్నారు అది ఇదని అయితే అన్నాను. నవ్వుకున్నారు వాళ్ళైతే. లేదులమ్మ ఇక్కడ అట్లా కాదు కదా, పల్లెటూరు కదా, పేరు ప్రతిష్ట అది ఇది అనేది చెప్పారు. సరే ఎవరి అంబిషన్ అయితే వాళ్ళది కదా అని అయితే అనుకున్నాను. బట్ చాలా కష్టపడి అయితే చేసుకుంటున్నారు, చాలా మంచిగా, అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మంచిగా చదువుకుని ఉండి కూడా ఇవన్నీ చేసుకుంటున్నారు అంటే అదొక అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఈ రోజుల్లో అయితే ఎవరు ఇష్టపడటం లేదు అలాంటి పనులు చేయడానికి, తీసుకోవడానికి. ఏదో పెద్ద కాన్సెప్ట్ అంటే రైతు బిడ్డలం అది ఇదని చెప్పుకుంటారే తప్ప పని చేయాల్సి వస్తే గట్టిగా చాలా బిల్డప్లు ఇచ్చేసేస్తారనమాట. ఇదా పేడ, ఇదా ఇల్లా, ఇదా ముగ్గ అంట, మామూలుగా ఎవరు ఇంకా మామూలుగా. బట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరం ఈరోజు మనం సిటీస్లో టౌన్లో అయితే వచ్చి బతుకుతున్నామేమో,
బట్ కానీ ప్రతి ఒక్కరం రైతు బిడ్డలమే. ఇదివరకు రోజుల్లో జాబులు లేవు, బిజినెస్లు లేవు, లేకపోతే వ్యాపారాలు లేవు, ఏమీ లేవన్నమాట. ప్రతి ఒక్కరు రైతుగారు. మన తాతలు కాకపోయినా మన ముత్తాతలు లాంటి వాళ్ళు తాతలైనా అలా వ్యవసాయాలు, గేదెల దగ్గర సొంత ఇళ్ళల్లో ఉండి అలా చేసుకుని అలా బతికిన వాళ్ళమే. అలాంటి వాళ్ళ జనరేషన్ నుంచే మనం వచ్చాము. జనరేషన్ మారుతూ ఉంది కాబట్టి మనం కొంచెం కొంచెం హైఅప్ అయిపోయి సిటీస్లోకి వచ్చి టౌన్లోకి వచ్చి వాళ్ళందరూ మనం చదివించారు కాబట్టి 4 అక్షరాలు నేర్చుకున్నాం కాబట్టి ఇంకా అలాంటివి ఏం చూసుకోకుండా చేసుకోకుండా మనమైతే ఏదో ఒక జాబో బిజినెస్ చిన్న చితగా ఏదో చేసుకుని అయితే మనం లాగేస్తున్నాము. సో బట్ మనం మూలం మాత్రం మర్చిపోకూడదు. మన తాతలో ముత్తాతలో ఇంకొకళ్ళైనా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మూలం ఎక్కడ అనేది మనం మర్చిపోకూడదు. అలానే ఇంకొకటి ఏంటి అంటే కష్టపడి చేసుకునే ప్రతి పనిలో కూడా నిజాయితీ అయితే ఉంటుంది 100%. సో ఆ పనికి మనం విలువ ఇవ్వాలి. మనం ఒకళ్ళని మోసం చేయనంత వరకు, ఒకరిని పొట్ట కొట్టనంత వరకు, అది ఏ పనైనా అయి ఉండొచ్చు, ఎంత చిన్న పని అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. నాకు ఒక్కోసారి వీడియో తీసేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చాలామందిని చూస్తుంటాను. చూడటానికి వాళ్ళు అడుక్కునే వాళ్ళు యాచకులో ఇంకొకళ్ళు ఏదో అవుతారు. బట్ అయినా వాళ్ళలో చాలా నిజాయితీ ఉంటుంది. కొంతమంది కోట్లకు పడగలెత్తి కొంత కోటీశ్వర్లు అయి ఉంటారు. బట్ వాళ్ళకున్నంత లోబితనం ఇంకెవ్వరికీ ఉండదు అనమాట. నిజంగా వాటర్ ఇస్తే అయిపోతాయో, టీ ఇస్తే అయిపోతాయి అనే టైప్లో కూడా ఉంటుంటారు. సో అలాంటి నేచర్స్ అంటే అందరు మనుషుల 5 వేళ్ళు ఒకలా ఎలా ఉండవో మనుషులు అందరి నేచర్స్ కూడా ఒకేలా ఉండవు. సో రకరకాలుగా ఉంటుంటారు మనుషులు, మనస్తత్వాలు కూడా. సో ఎవరిని పాయింట్ ఆఫ్ వ్యూలో అనటం చేయటం అని కాదు, కానీ సో ఇవాళ మనం ఏదో ఎదిగామని చెప్పేసేసి అలాంటి వాళ్ళని తక్కువ చేసి డిగ్రేడ్ చేసి చూడాల్సిన పని లేదు. వాళ్ళు ఒకరోజు కష్టపడి ఒక సంవత్సరం అంతా కష్టపడితేనే మనకి అన్నం వచ్చేది, వడ్లు వచ్చేది, బియ్యం వచ్చేది, మన 4 మెతుకులు తినేది. చూసారా, చాలామంది ఉంటాము, ఎన్ని తిన్నా అన్నం తినకపోతే మనం బతకలేమనుకుంటాం. మార్నింగ్ లేస్తే టీ కాఫీ లేకపోతే బతకలేమనుకుంటాం. ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ? వాళ్ళు చేస్తేనే మనకు వస్తాయి. సో ఇదైతే మనం ఒప్పుకోవాలి. సో వీళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే చేసే ప్రతి పనికి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరికి చేతైనట్టు వాళ్ళు బతుకుతారు. ఇదొక్కటి మనం బ్లైండ్గా అనుకోవాలి. దేవుడు ఎవరికి ఏ రాత రాశాడో దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ప్రతి పనిలో, ప్రతి ఇదిలో, ప్రతి దాంట్లో పుల్లెట్టినట్టు ఇది ఇట్లా అని గెలుగుతూ ఉంటే ఎవరి లైఫ్లో ఉండేది వాళ్ళకు ఉంటుంది, మంచి అయినా చెడైనా. సో ఆ కాన్సెప్ట్ అయితే మనం ఎవ్వరం పెట్టుకోకూడదు. మనం బతికిన 4 రోజులైనా 10 రోజులైనా ఎవరిని బాధ పెట్టకుండా, మన వల్ల ఒకళ్ళు బాధపడకుండా ఉండాలి, మన వల్ల ఒకళ్ళు నష్టపోకుండా ఉండాలి, మన వల్ల ఒకళ్ళు కళ్ళంట నీళ్ళు పెట్టుకోకుండా ఉండాలి. ఇంతవరకు మనం ఒకళ్ళు సంతోష పెట్టకపోయినా పర్లేదు, మనం ఒకళ్ళు ఉద్ధరించకపోయినా పర్లేదు, బట్ మన వల్ల ఒకళ్ళు బాధపడకూడదు, మన వల్ల ఒకళ్ళు ఇది అవ్వకూడదు. ఈ టైప్లో అయితే మనం కాన్సెప్ట్ వెళ్ళిపోతూ ఉంటే మాత్రం లైఫ్ దేవుడే మనల్ని చూస్తాడు, మనల్ని ఎవ్వరూ ఏం చేయరు. దేవుడే మనల్ని చూస్తాడు, ఆయనే మనకి ఏదో ఒక రోజు మంచి రోజు ఇస్తాడు అనేది అయితే మనందరం బ్లైండ్గా నమ్మాలి. దేవుడా, నేను 13 నిమిషాలు మాట్లాడటానికైతే ఊపిరి బిగబట్టుకుని అయితే మాట్లాడాను. ఫైనల్లీ 13 మినిట్స్ అయితే నేను ఫినిష్ చేశాను. దయచేసి అందరూ వీడియో చూడండి, ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్